ఈరోజు మనం క్లాస్ మెంబర్స్ గురించి మీకు ఐడియా వచ్చింది కదా, ప్రీవియస్ వీడియో చూసారు కదా. వాటిలో మనం ఈరోజు అవునండి, ఈరోజు ఏం చేద్దామంటే మనం మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కొత్తది క్లాస్ ఒకటి తీసుకుంటున్నాను. యాడ్ న్యూ క్లాస్ నేమ్ వచ్చి మెథడ్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నాను. మెథడ్స్ ఎగ్జాంపుల్. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫస్ట్ నేను స్టాటిక్ void మెయిన్ మెథడ్ తీసుకుంటున్నా. ఇక్కడ వేరే క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ నేను ఏం తీసుకుంటున్నా అంటే జస్ట్ క్లాస్ నేమ్ వచ్చి 1 అని తీసుకుంటున్నా. క్లాస్ నేమ్ వచ్చి 1 అని తీసుకున్న బేసికల్గా మనకి మెథడ్స్ గురించి సిగ్నేచర్ ఒకసారి చూసినట్లయితే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మనకి 3 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ మనకి ఎన్ని ఉంటాయంటే 3 types ఉంటాయి. అందులో డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చి మనం నార్మల్ మెథడ్, రెండవది వచ్చేటప్పటికి విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే విత్ పారామీటర్స్, మూడోది వచ్చేటప్పటికి విత్ రిటర్న్ టైం. ఈ విధంగా మనం మెథడ్లో రకాల కింద డివైడ్ చేయొచ్చు. అయితే ఫస్ట్ నార్మల్ మెథడ్ గురించి తెలుసుకున్నాను. నార్మల్ మెథడ్ అంటే దీని సిగ్నేచర్ అంటే సింటాక్స్ ఉంటుంది కదా, ఇది కూడా మెథడే మనకి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఎక్స్ స్పెసిఫైర్ ఏమీ లేకపోతే ప్రైవేట్ ఉన్నట్టు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, క్లాస్ మెంబర్స్ ప్రైవేట్. సో ఏమీ లేకపోతే ప్రైవేట్ ఉన్నట్టు. ప్రైవేట్ ఉన్నట్టు అంటే ఉంది అని ఊహించుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని యాక్సెస్ స్పెసిఫైర్ అంటామండి. సో యాక్చువల్లీ ఇది ఎక్స్ట్రా వచ్చింది, దీన్ని వదిలేయండి. తర్వాత వచ్చేటప్పటికి రిటర్న్ టైప్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మెథడ్ నేమ్. అంటే ఒక మెథడ్ సిగ్నేచర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైర్, ఏఎస్ అంటే యాక్సెస్ స్పెసిఫైర్, దీని తర్వాత రిటర్న్ టైప్, ఆర్టీ అంటే రిటర్న్ టైప్, తర్వాత నేమ్ ఉంటుంది, మెథడ్ నేమ్. ఈ మెథడ్ నేమ్ కూడా మనం యాక్చువల్ ఐడెంటిఫైయర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతామో అవే ఫాలో అవ్వాలి ఇక్కడ కూడా. అంటే నేమ్ వచ్చి కంపల్సరీగా క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వాలి, ఎగ్జిస్టింగ్ నేమ్స్ ఇవ్వకూడదు, కీవర్డ్ నేమ్స్ ఇవ్వకూడదు. ఇలా కొన్ని కండిషన్స్ చెప్పుకున్నాం కదండి మనం, అవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇంకా మెథడ్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఇవి అయితే మర్చిపోకూడదు. పెరాన్సిస్ చూడండి, మెయిన్ మెథడ్ పక్కన ఉన్నాయి మనకి. సో తర్వాత మెథడ్కి స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ని మనం ఫ్లవర్ బ్రాకెట్ తోటి ఎండ్ చేస్తాం, స్టార్టింగ్ విత్ ఫ్లవర్. అంటే ఇది స్కోప్ అనమాట, ఈ మెథడ్కి స్కోప్. అంటే ఈ మెథడ్కి సంబంధించి మీరు ఏమైనా రాయాలనుకుంటే ఈ మధ్యలో రాయాలి. ఇప్పుడు సోఫార్ మనం మెయిన్ మెథడ్లో ఏం రాసినా కానీ మధ్యలోనే కదండి రాసింది, అలా అనమాట. ఇంకోటి బేసిక్ థింగ్ ఏంటంటే కంపల్సరీగా మన స్టేట్మెంట్ ఏదైనా సరే మెథడ్లోనే రాయాలి, అవుట్ సైడ్ ద మెథడ్ రాయలేమని చెప్పుకున్నాం. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నార్మల్ మెథడ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చూడండి, ఫస్ట్ ఏంటి యాక్సెస్ స్పెసిఫైర్. యాక్సెస్ స్పెసిఫైర్ అంటే యాజ్ ఆఫ్ నౌ మీరు ఏం చేస్తారు, మీకు రెండే తెలుసు, ఒకటి పబ్లిక్, రెండోది ప్రైవేట్. ప్రైవేట్ అంటే మనం బయట నుంచి యాక్సెస్ చేయలేము, పబ్లిక్ అంటే యాక్సెస్ చేయొచ్చు. ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్నాయి, ఇంకో 3 ఉన్నాయి, అవి ఏంటి అన్నది మనం ముందు తెలుసుకోవచ్చు. మీరు యాక్సెస్ స్పెసిఫైర్ కనుక ఇవ్వకపోతే అది బై డిఫాల్ట్ దేని కింద తీసుకుంటుంది, ప్రైవేట్ కింద తీసుకుంటుంది. సో ప్రైవేట్ మెంబర్ని మనం బయట నుంచి యాక్సెస్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పబ్లిక్ అని ఇస్తున్నా యాక్సెస్ స్పెసిఫైర్. యాక్సెస్ స్పెసిఫైర్ తర్వాత ఏంటండి, రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అన్నది ఒక డేటా టైప్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి కన్సోల్ డాట్ రీడ్ లైన్ మెథడ్ ఉంది. కన్సోల్ డాట్ రీడ్ లైన్ మెథడ్ అది ఏం రిటర్న్ చేస్తుందండి, స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది చెప్పుకున్నాం మనం. స్ట్రింగ్ ఇస్తుంది.
అంటే టైప్ అన్నమాట. అప్పుడు అది ఎలా డిజైన్ చేస్తారంటే ఇలా, అంటే అది ఏ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ టైప్ రాస్తారనమాట. ఆ ఇంటిజర్ ఇస్తుంది అనుకోండి, ఇంట్ అని పెడతారు. ఇప్పుడు మనం కలెక్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు వాటిలో కంటైన్స్ మెథడ్ అని చెప్పుకున్నామండి. ఆ కంటైన్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి బూలియన్ ఉంటుంది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. అంటే ఆ టైప్ ఏంటండి, బూలియన్ టైప్. సో ఆ సిచ్యువేషన్ లో మనం ఏమి ఇస్తాం అంటే బూల్ అని ఇస్తాం. అర్థమవుతుంది కదండి. అంటే అక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏదన్నా రిటర్న్ చేస్తుంటే అది ఏ వాల్యూ, దాని డేటా టైప్ ని మనం ఇక్కడ ఇస్తాం. సపోజ్ ఎరే రిటర్న్ చేస్తుంది అనుకోండి, ఇలా ఇస్తాం, ఇంటిజర్ ఎరే. ఒకవేళ కలెక్షన్ అనుకోండి, ఏమి ఇస్తాం, ఎరే లిస్ట్ అని ఇస్తాం. సో ఆ టైప్ ఏదైతే అది ఇస్తాం అనమాట. ఓకేనా. సో ఏది ఇవ్వట్లేదు అంటే అది ఏది రిటర్న్ చేయట్లేదు. అంటే కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కన్సోల్ డాట్ రైట్ మెథడ్ ఉంది, రైట్ లైన్ మెథడ్ ఉంది. అవి ఏవి రిటర్న్ చేయవండి మనకి. అంటే అవి రీడ్ లైన్ స్ట్రింగ్ ఇస్తుంది, రీడ్ మెథడ్ ఇంటిజర్ ఇస్తుంది, ఇలా ఉన్నాయి కదా. కానీ రైట్ లైన్ ఏమీ ఇవ్వవు. అలా ఇవ్వని మెథడ్స్ మీరు ఏమి ఇవ్వాలంటే ఇక్కడ వైడ్ అని ఇవ్వాలి. దీన్ని మనం నల్ డేటా టైప్ అని చెప్పుకోవచ్చు. వైడ్ అంటే ఏది ఇవ్వట్లా. సో తర్వాత వచ్చేటప్పటికి నేమ్, నేనేమి ఇస్తున్నా అంటే డిస్ప్లే అని ఇస్తున్నాను, లేకపోతే వెల్కమ్ మెసేజ్, వెల్కమ్ అని ఇస్తున్నాను. అర్థమైంది కదా. ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైర్, తర్వాత రిటర్న్ టైప్, తర్వాత నేమ్. నేమ్ తర్వాత ఏమి ఇవ్వాలండి, బ్రాకెట్స్ ఇవ్వాలి. ఇచ్చా. ఓకే. దీని తర్వాత ఇవ్వాలి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. సో ఈ మనం మెథడ్ డిజైన్ చేసాం. సో మెథడ్ అంటే ఏంటి, మెథడ్ ఇన్ ద సెన్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే టెక్నికల్గా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కంబైన్ చేసినట్లయితే దాన్ని మనం మెథడ్ కింద చెప్పుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక స్కోప్లో బంధించాం అనమాట మనం, దాన్ని మనం మెథడ్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఎన్ లైన్లో అయినా రాసుకోవచ్చు స్టేట్మెంట్స్, ప్రాబ్లం ఏముంది. సో టెక్నికల్గా వాట్ ఈజ్ మెథడ్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ మెథడ్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కన్సోల్ డాట్ రైట్ లైన్ వెల్కమ్ టు .NET అని పెడుతున్నాం. సో అంటే ఇక్కడ మనం ఒక మెథడ్ డిజైన్ చేసామండి. అయితే ఇంతకుముందు మన క్లాస్లో చెప్పుకున్నాం, ఒక క్లాస్ మెంబర్ని యాక్సెస్ చేయాలంటే మన ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ చేయవలసింది ఏంటి, ఆబ్జెక్ట్. అయితే ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెంబర్ని యాక్సెస్ చేయగలమా లేదా అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, యాక్సెస్ స్పెసిఫైర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మనం పబ్లిక్ ఇచ్చాం కాబట్టి నో ఇష్యూ, వీ కెన్ యాక్సెస్. కాబట్టి నేను మెయిన్ మెథడ్కి వచ్చి 1 అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో 1 ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ 1. ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ వెల్కమ్ మెథడ్ వస్తుంది కదా. సో దీన్ని కాల్ చేస్తున్నాను నేను. సో టు స్టే బ్యాక్ ద స్క్రీన్ యూజ్ కన్సోల్ డాట్ రీడ్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ లెట్ మీ చేంజ్ ద స్టార్టప్ ప్రాపర్టీస్కి వెళ్ళి నేను స్టార్టప్ వచ్చి మెథడ్ ఎగ్జాంపుల్కి ఇస్తాను. సో మెథడ్ ఎగ్జాంపుల్. సో మీరు రన్ చేస్తే స్టార్టప్ సరిగ్గా బైండ్ అయ్యి ఉండదు. మెయిన్ మెథడ్ అని ఇచ్చాను, మనం ఇవ్వాల్సింది మెథడ్ ఎగ్జాంపుల్ కానీ. రైట్, వెల్కమ్ టు .NET. అయితే మీకు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక ఇంట్రడక్షన్లో చెప్పాను నేను, ప్రోగ్రామ్ వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది, మెయిన్ మెథడ్ దగ్గరే ఎండ్ అవుతుంది. సో మీరు దీన్ని బ్రేక్ పాయింట్ పెట్టి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు రన్ చేయండి.
ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనం మెయిన్ మెథడ్ దగ్గర ఉన్నాము. సో మెయిన్ మెథడ్ దగ్గర నుంచి F11 ప్రెస్ చేస్తే 1 అనే క్లాస్కి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. అయితే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అది క్లాస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ని ఇన్స్లైజ్ చేసుకుంటుందండి. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. అది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, తర్వాత వెల్కమ్ అనే మెథడ్ని కాల్ చేసాం. అంటే అది ఎక్కడికి వచ్చిందండి, ఇప్పుడు కంపైలర్ 1 క్లాస్లో మెథడ్ ఈ వెల్కమ్ అని చెప్పేసి ఈ మెథడ్కి వచ్చింది. ఏం చేస్తుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. అంటే స్క్రీన్ పైన మనకి ఏం కనిపిస్తుందండి, వెల్కమ్ టు .NET అని కనిపిస్తుంది. అది ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, బ్యాక్ టు మెయిన్ మెథడ్. ఓకేనా, మీరు ఎంటర్ చేస్తే మళ్ళీ మెయిన్ మెథడ్ దగ్గర అది ఎండ్ అవుతుంది అన్నమాట. అంటే ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్లోనే స్టార్ట్ అవుతుంది, బట్ వేరే అది అక్కడి నుంచి మనం ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళొచ్చండి. ఈ క్లాసే కాదు, మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా క్లాసెస్, వీటికి కూడా వెళ్ళొచ్చండి. అంటే రిక్వైర్మెంట్ని బట్టి ఏ క్లాస్ కావాలితే ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో ఉన్నటువంటి మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనం చెప్పుకుంటుంది దేనికోసం అండి, మెథడ్స్లో ఫస్ట్ వచ్చేటప్పటికి నార్మల్ మెథడ్ అని చెప్పుకున్నాం. అయితే నార్మల్ మెథడ్ అంటే ఏంటి, సో రిటర్న్ టైప్ వచ్చి వైడ్ ఉండి ఇక్కడ పారామీటర్స్ ఏమీ లేకపోతే దాన్ని మనం నార్మల్ మెథడ్ అంటాం. ఏదండి, యాక్సెస్ స్పెసిఫైర్ పబ్లిక్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పబ్లిక్ అని రాసాం, తర్వాత ప్రైవేట్ అని రాసాం. ఇక్కడ నుంచి ఇక్కడ కాల్ చేస్తున్నాం, రివర్స్ రాస్తాం, రెండు ఒకటే కదా. అర్థం కాలేదండి, మీరు మరొకసారి చెప్పండి. మామూలుగా మనం ప్రీవియస్ లాస్ట్ క్లాస్లో అయితేనేమో ఫస్ట్ అక్కడ పబ్లిక్ అని రాసాం, కింద అక్కడ ప్రైవేట్ అని రాసాం. అప్పుడు పబ్లిక్ నుంచి ప్రైవేట్ కాల్ చేసుకుంటున్నాం, ఇక్కడేమో ప్రైవేట్ నుంచి పబ్లిక్ కాల్ చేసుకుంటున్నాం. రెండు ఫంక్షన్ ఒకటే కదా. అది కాదు సార్, ఇప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, క్లాస్ కెన్ హ్యావ్ 7 type of members. అవి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏమండి, ఏముంటాయి, వేరియబుల్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్, ప్రాపర్టీస్, ఇండెక్సర్స్, ఈవెంట్స్. వాటిలో మనం మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ క్లాస్లో మనం క్రియేట్ చేసిన ఈ మెంబర్స్కి బయటి నుంచి యాక్సెస్ చేయడం అన్నది ఆ మెంబర్ యొక్క యాక్సెస్ స్పెసిఫైర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికోసం అంటే మనం యాక్సెస్ ఇవ్వాలనుకుంటే యాక్సెస్ స్పెసిఫైర్ పబ్లిక్ ఇస్తాం, ఇవ్వకూడదు అనుకుంటే మీరు దాన్ని డిలీట్ చేసేయచ్చు. అంటే మీరు ఏ యాక్సెస్ స్పెసిఫైర్ ఇవ్వలేదు అంటే బై డిఫాల్ట్ అది ఏమవుతుంది, ప్రైవేట్ అవుతుంది. చూడండి, అది వెల్కమ్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది, మౌస్ దాని మీద పెడితే మీకు మెసేజ్ కూడా ఇస్తుంది, ఇన్యాక్సెసిబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొటెక్షన్ లెవెల్. అంటే దాన్ని మనం ఏం చేసామండి, ప్రొటెక్ట్ చేసాం, అంటే బయట వాళ్ళకి యాక్సెస్ ఇవ్వలేదన్నమాట. ఓకేనా, అది యాక్సెస్ స్పెసిఫైర్ అండి. మీరు ఏమి ఇవ్వకపోతే ప్రైవేట్ బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీరు ఎక్స్ప్లిసిట్గా అంటే మీకు మీరుగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అప్పుడు మాత్రం మనం బయట నుంచి యాక్సెస్ చేయగలం. అర్థమైంది కదండి? అర్థమైంది, కానీ కాన్సెప్ట్ మీరు దీని గురించి మర్చిపోండి. ఓకే, మీరు దీని గురించి కాదు, ఇక్కడ దీని గురించి ఆలోచించండి. దీన్ని యాక్సెస్ చేయాలంటే అది కంపల్సరీగా పబ్లిక్ అవ్వాలి. దాని నుంచి మనం వేరే వాళ్ళకి యాక్సెస్ చేస్తున్నాం. అవునండి, పబ్లిక్ అయితేనే వేరే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయగలరు. అంటే బయట క్లాస్ నుంచి మనం యాక్సెస్ చేయగలం. విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ చేసేయచ్చు, అది పబ్లిక్ కావచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అంటే పబ్లిక్ అంటే బయట వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాం అండి, ప్రైవేట్ అంటే ఇవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అయితే నార్మల్ మెథడ్ వచ్చేటప్పటికి యాక్సెస్ స్పెసిఫైర్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి, నో ఇష్యూ. రిటర్న్ టైప్ ఏమి ఉండాలంటే వైడ్ ఉండాలి. ఓకే, అంటే ఆ మెథడ్ ఏది రిటర్న్ చేయదన్నమాట. నేమ్ మీ ఇష్టం, కానీ ఇక్కడ పారామీటర్స్ ఏమీ ఉండవు. ఈ పారామీటర్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, అంటే విత్ పారామీటర్స్ అయితే మెథడ్ ఎలా ఉంటుంది. సో
సో జస్ట్ దీన్ని కాపీ చేసిస్తున్నాను. సేమ్, కాకపోతే ఇక్కడ ఏముంటుందంటే డిటి అంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్, డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఇలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు మీరు. అంటే మీకు ఒకసారి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఏంటంటే ఇక్కడ వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ ఇంకొంచెం క్లారిటీగా అర్థమవడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంటి a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 15 అని చెప్పేసి 2 వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, తీసుకుని ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్ వెల్కమ్ మెసేజ్ అలా వదిలేద్దాం. ఇంకొక మెథడ్ రాసిన పబ్లిక్ వైడ్ యాడ్ ఎడిషన్ అని చెప్పేసి ఎక్కువ తీసుకున్నాం. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎడిషన్ ఈజ్ we are getting from a plus b, right? సో వెల్కమ్ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి వెల్కమ్ టు డాట్ నెట్ అని చూపించిన తర్వాత ఎడిషన్ ఈజ్ 25 అని చూపిస్తుంది. సో మనం ఏం చేయలేదండి, ఇంకో మెథడ్ క్రియేట్ చేసాం. సో దాంట్లో ఎడిషన్ చూపిస్తున్నాం అనమాట. అయితే మీరు ఈ మెథడ్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు కాల్ చేసుకోవచ్చు. 4 times కాల్ చేశాను నేను. సో 4 times మీకు రిజల్ట్ వస్తుంది. అర్థమైంది కదా? ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు, ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది యాక్సెస్ చేయగలమా లేదా అన్నదే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదండి? చూడండి, మీకు ఇంకొక లాజిక్ చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు నేను ఈ వెల్కమ్ మెసేజ్కి యాక్సెస్ స్పెసిఫైర్ తీసేసాను. అంటే ఇప్పుడు దీని యాక్సెస్ స్పెసిఫైర్ ఏముంది, ప్రైవేట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను యాక్సెస్ చేయలేను, అంతే కదా? బయట నుంచి నేను యాక్సెస్ చేయలేను. సో కానీ దాని అవుట్పుట్ మనం ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ నేను ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ కాల్ చేస్తే మీరు చేయొచ్చు, ఎందుకంటే విత్ ఇన్ ద క్లాస్ కాబట్టి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు రన్ చేస్తే మీకు 2 అవుట్పుట్స్ వస్తాయి. కానీ ఎండ్ యూజర్కి అంటే మనం ఇక్కడ క్లాస్ చూస్తున్నాం కాబట్టి 2 మెథడ్లు ఉన్నాయని తెలుస్తుంది. సపోజ్ క్లాస్ లేదనుకోండి, మనం ఏమనుకుంటాం, రెండో మెథడ్ గురించి అసలు తెలిసే ఛాన్సే ఉండదు అనమాట మనకి. అంతే కదా? మీకు ఇక్కడ కూడా చూపించదు. సో దీన్ని టెక్నికల్గా వేరే టెర్మినాలజీ ఉంటుందండి, అది మనం ముందు నేర్చుకుందాము. అర్థమైంది కదా? అంటే ప్రైవేట్ మెథడ్, పబ్లిక్ మెథడ్. బట్ ఈ ప్రైవేట్ మెథడ్ కూడా మనం యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ మెథడ్లో దాన్ని కాల్ చేస్తున్నాను నేను. రైట్, ఇప్పుడు ఇది మనకి అంత అవసరం లేదండి. సో నార్మల్ మెథడ్ మీద మీకు ఐడియా వచ్చింది కదా? ఓకే, ఇప్పుడు ఏంటంటే విత్ పారామీటర్స్ తీసుకుంటున్నా. ఈ విత్ పారామీటర్స్ తీసుకునేటప్పుడు మీరు దీన్ని ఎన్నిసార్లు కాల్ చేసినా, అంటే ఈ యాడ్ అనే మెథడ్ మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా అది మీకు ఒకటే అవుట్పుట్ ఇస్తుంది. మీకు 25 25 25 వస్తుంది. అంటే ఏ వాల్యూ ఎప్పుడు 10, అంటే ఎప్పుడు కూడా అది 10 + 15 మాత్రమే మీకు చూపిస్తుంది. నేను నా ఇష్టం వచ్చిన నెంబర్స్ని నేను ఎడిషన్ చూపించాలనుకుంటున్నాను. అంటే 10 15 కాకుండా నేను ఏదో ఒకటి వాల్యూ ఇస్తానండి. ఆ వాల్యూస్ ఎడిషన్ నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ విత్ పారామీటర్స్ అన్నది ఉపయోగపడుతుంది. సో సేమ్ రాస్తున్నాను నేను ఇలా పబ్లిక్ వైడ్ యాడ్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అప్పుడు నేను ఎడిషన్ ఆఫ్ ఏ నెంబర్స్ 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. ఆ 2 నెంబర్స్ టైప్ ఏంటి, ఇంటిజర్. సో ఇంట్ ఐ కామా ఇంట్ జే అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మీరు ఈ వాల్యూస్ని డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎడిషన్ ఈజ్
ఇప్పుడు ఎడిషన్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకి ఐ ప్లస్ జే నుంచి వస్తుంది. ఓకే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మెయిన్ మెథడ్లోంచి దీన్ని కాల్ చేస్తున్నా. ఇలా ఆబ్జెక్ట్ డాట్ యాడ్, నాకు ఇప్పుడు 25 35 ఈ రెండు నెంబర్స్ ఎడిషన్ కావాలి. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు కాల్ దేనికి వెళ్తుందండి? దీనికి వస్తుందండి కాల్. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇక్కడ నెంబర్స్ పారామీటర్స్ పాస్ చేస్తున్నారో అప్పుడు కాల్ దేనికి వస్తుందంటే దీనికి వస్తుంది అన్నమాట. ఒకసారి అవుట్పుట్ చూడండి, మీకు చెప్తాను. ఒకసారి అవుట్పుట్ చూడండి. చూడండి ఇప్పుడు ఎడిషన్ ఈజ్ 25 అని ఉంది. ఇది దేందండి 10 + 15. అంటే మీరు ఏ మెథడ్ కాల్ చేసినప్పుడు వస్తుంది ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్ కాల్ చేసినప్పుడు. తర్వాత రెండో అవుట్పుట్ వచ్చి ఎడిషన్ ఈజ్ 60 అంటున్నాం. ఇది ఎప్పుడు వస్తుందండి 25 35 కలిపితే 60. అంటే ఈ విత్ పారామీటర్స్ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకి ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వాల్యూస్ పంపించడానికి ఈ విత్ మెథడ్ అనేది విత్ పారామీటర్స్ అనేది ఉపయోగపడుతుందండి. అర్థమైంది కదా. అంటే ఇక్కడ మనం వాల్యూస్ ఏం పంపించట్లేదండి, ఈ లోకల్లో ఉన్న వాల్యూస్ని వాడుతున్నాం. కానీ ఈ మెథడ్కి వచ్చేటప్పటికి బయట నుంచి అంటే వేరే క్లాస్ నుంచి ఇది వాల్యూస్ మనం పంపించవచ్చు. వేరే చోటు నుంచి, అది క్లాస్ అవ్వచ్చు, అంటే ఏ క్లాస్ అయినా కావచ్చు. అక్కడి నుంచి ఏం చేస్తున్నాం అంటే వేరే వాల్యూస్ని పంపిస్తున్నాము, దాన్ని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. అర్థమైంది కదండి. ఒకసారి నేను బ్రేక్ పాయింట్ పెడుతున్నాను చూడండి. మెయిన్ మెథడ్ దగ్గర బ్రేక్ పాయింట్ పెడుతున్నాను, రన్ చేయండి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే దేనికైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ మెంబర్స్లో ఏమైనా వేరియబుల్స్ ఉంటాయి, అంటే ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి కదండి ఏ బి అని చెప్పేసి, వీటిని ఇనిషియలైజ్ చేస్తుందండి. చూడండి ఇంతకు ముందు మనకి ఇది కనిపించలేదు ఎందుకంటే వేరియబుల్స్ లేవు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏ = 10 బి = 15 అది ఇనిషియలైజ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు అది యాడ్ మెథడ్కి వచ్చింది, కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఎడిషన్ ఈజ్ ఏలో 10 ఉంది, బిలో 15 ఉంది, 25 మనకి అవుట్పుట్ కింద ఇది అవుట్పుట్. ఓకే, సో ఇది మళ్ళీ బ్యాక్ టు మెయిన్ మెథడ్కి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి వెళ్ళిపోతుంది. దీని తర్వాత మనం యాడ్ మెథడ్ విత్ పారామీటర్స్తో పాస్ చేస్తున్నాం. అక్కడ ఏమేమి వాల్యూస్ని పాస్ చేస్తున్నాం 25 అండ్ 35. అంటే ఇప్పుడు ఐలో 25 ఉంటుంది, జేలో 35 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం ఐ ప్లస్ జే ఇన్ ద సెన్స్ 60 ఆ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. అది ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు మెయిన్ మెథడ్. అంటే ఈ విధంగా అది కంపైలర్ వాటిని కాల్ చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. అంటే ఇక్కడ నార్మల్ మెథడ్ వచ్చేటప్పటికి వీ కెనాట్ పాస్ ఎనీ వాల్యూస్. మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ మెథడ్ వాడుతున్నప్పుడు మనం లోకల్ వాల్యూస్ని మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. కానీ ఈ క్లాస్ నుంచి మీరు వాల్యూస్ని పంపించాలి అనుకుంటే దెన్ యూ నీడ్ టు గో ఫర్ మెథడ్ విత్ పారామీటర్స్. అంటే ఈ వాల్యూస్ అంటే ఈ క్లాస్ నుంచి ఈ వాల్యూస్ వచ్చి ఈ క్లాస్లో మనం ఉపయోగించుకుంటున్నాం. అర్థమవుతుంది కదండి. రైట్, అది ఈ వాల్యూస్ని మనం డైనమిక్గా కూడా పంపించవచ్చు. ఎలా అంటే నేను ఇక్కడ ఇంట్ ఐ కామా జే అని చెప్పేసి 2 వాల్యూస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు యూజర్ని console.writeLine ఎంటర్ 2 నెంబర్స్ అని చెప్పేసాడు. ఎంటర్ 2 నెంబర్స్. రైట్, సో యూజర్ 2 నెంబర్స్ ఎంటర్ చేస్తాడు, వాటిని మనం రీడ్ చేయాలి. ఇదంతా మనకు తెలిసిందే.
రీడ్ లైన్ మెథడ్ వచ్చి మనకి ఇంటిజర్ ఇస్తుంది కాబట్టి స్ట్రింగ్ ఇస్తుంది కాబట్టి దాన్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను కన్సోల్ డాట్ రీడ్ లైన్. ఇదే విధంగా జే వాల్యూని కూడా మనం తీసుకుంటున్నాను. ఇది జే వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ 25, 35 బదులుగా నేను ఏం చేస్తానంటే I, J అని ఇస్తాను. ఈ ఐజే వాల్యూ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐజే వాడేనని చెప్పేసి ఇక్కడ ఐజేనే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇవి ఏవైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నౌ మీరు రన్ చేస్తే ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ మనకి ఎడిషన్ ఈజ్ 25 అని చూపించేస్తుంది, తర్వాత ఎంటర్ 2 numbers అని చెప్పేసి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను 85 దెన్ 65 అని ఎంటర్ చేసాను. ఏం చేస్తుంది, 85ని 65ని యాడ్ చేసి మనకి 150 ఇస్తుంది. అంటే ఏం చేస్తున్నాం, ఈ క్లాస్లోంచి వాల్యూస్ని మనం వేరే చోటకి పంపిస్తున్నాం, వేరే క్లాస్లోకి, అక్కడ సమ్ యాక్షన్ చేసుకుంటున్నాం వాటిని ఉపయోగించి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం మెథడ్ విత్ పారామీటర్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మూడోది వచ్చేటప్పటికి రిటర్న్ టైప్. ఈ రిటర్న్ టైప్ ఎలా అంటే సేమ్ ఈ రిటర్న్ టైప్ యాక్చువల్ నార్మల్ మెథడ్లో అయితే మనం వైడ్ అని చెప్పుకున్నాం కదండి, ఇక్కడ వైడ్ కాకుండా మనం ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తే ఆ వాల్యూ టైప్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పబ్లిక్ వైడ్ సబ్ట్రాక్షన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ వైడ్ ప్లేస్లో ఇంటిజర్ అని ఇస్తున్నా. ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా మీకు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది, ఏమని, పాత్ డజంట్ రిటర్న్స్ ఏ వాల్యూ, ఏమీ కూడా రిటర్న్ చేయట్లేదు అని చెప్పేసి. అలా ఎందుకు ఇస్తుందంటే అండి, మీరు ఎప్పుడైతే రిటర్న్ టైప్ వాడారో కంపల్సరీగా మెథడ్ అన్నది ఒక వాల్యూని రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, రిటర్న్ ఏం రిటర్న్ చేయాలనుకుంటున్నాను నేను, a మైనస్ బి అంటే 10 - 15ని రిటర్న్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు మెథడ్ విత్ పారామీటర్స్ యూజ్ చేసి వాల్యూస్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి వాల్యూస్ బ్యాక్ పంపించవచ్చు. సో నేను ఇప్పుడు ఇలా రాశాను అంటే ఈ మెథడ్ ఏం చేస్తుంది, మనకి సమ్ వాల్యూ ఇస్తుంది, ఆ వాల్యూని ఇక్కడ మనం ఒక దాంట్లోకి తీసుకోవచ్చు. ఇంట్ సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ సబ్. మీకు ఇక్కడ చూడండి 1.sub రిటర్న్ టైప్ వచ్చి ఇంటిజర్ ఉంది. అంటే ఆ మెథడ్ ఇచ్చిన వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది, మనకి సబ్లో స్టోర్ అవుతుంది. సేమ్ లైక్ ఈ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఎలా అయితే రిటర్న్ చేస్తుందో అదేవిధంగా ఈ సబ్ అనే మెథడ్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూని మనం ఇందులో స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసి దాన్ని మీరు వాడుకోవాలంటే వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సబ్ట్రాక్షన్ ఈజ్ సబ్. మీరు ఇప్పుడు రన్ చేస్తే మీకు 3 అవుట్పుట్స్ వస్తాయి. ఫస్ట్ ఎడిషన్ ఈజ్ 25 ఉంటుంది, తర్వాత 2 numbers ఎంటర్ చేయమంటుంది, ఎంటర్ చేసాం. తర్వాత సబ్ట్రాక్షన్ ఈజ్ -5, 10 - 15. అంటే సంథింగ్ మనం ఏదో ఒక ఫంక్షనాలిటీ చేసి ఆ నెంబర్ని వేరే క్లాస్కి పంపించడానికి ఈ రిటర్న్ టైప్ అనేది ఉపయోగం. అర్థమైంది కదండి. సో సేమ్ లాజిక్ ఇక్కడ మీరు వాడచ్చు. ఎలా, ఇంట్ I, ఇంట్ J, రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే I మైనస్ J. అంటే ఈ మెథడ్ ఏం చేస్తుంది, సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఆల్రెడీ మనం వాల్యూస్ తీసుకున్నాం కదండి, అదే వాల్యూస్ని ఇస్తున్నా ఇక్కడ. అంటే డైనమిక్గా మారుస్తున్నాను దీన్ని. ఎంటర్ 2 numbers 45 దెన్ 35. ఫస్ట్ ఎడిషన్ వస్తుంది, తర్వాత సబ్ట్రాక్షన్ వస్తుంది. ఎడిషన్ ఈజ్ 80, సబ్ట్రాక్షన్ ఈజ్ 10 అని వస్తుంది.
అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాం మనం. వాల్యూస్ని ఈ క్లాస్కి తీసుకొచ్చి ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, సమ్ ఆపరేషన్ చేసి ఆ వాల్యూని బ్యాక్ టు వేరే ప్లేస్కి పంపిస్తున్నాం. అంటే మన వాల్యూస్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి మెథడ్స్ అనేవి మంచిగా ఉపయోగపడతాయి. ఈ మెథడ్స్లో మనకి 3 రకాలు ఉన్నాయి. ఒకటి నార్మల్ మెథడ్, అంటే ఇట్ డజంట్ రిటర్న్స్ ఎనీథింగ్, అండ్ నో పారామీటర్స్ కూడా ఏమీ ఉండవు. అంటే నేను ఈ క్లాసిఫైడ్ చేసింది మీకు అర్థమయ్యేలాగా, ఓకేనా. అంటే మెథడ్స్ మనకు 3 రకాలు ఉంటాయండి. ఒకటి వితౌట్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, రెండవది విత్ ఆర్గ్యుమెంట్స్, మూడవది విత్ రిటర్న్ టైప్. అయితే ఈ మూడిట్లో ఏవైనా 2 మనం కాంబినేషన్ కింద చేయొచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, నార్మల్ మెథడ్ విత్ పారామీటర్స్. అంటే మొదటి 2 నేను కంబైన్ చేశాను. అంటే రిటర్న్ టైప్ లేదు, పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి రిటర్న్ టైప్ ఉంది, పారామీటర్స్ ఉన్నాయి. అంటే ఈ రెండిట్లని కంబైన్ చేసాం. సో ఈ మూడిట్లో ఏవో 2 మనం ఆటోమేటిక్గా వాడతాం అన్నమాట. సో ఇది ఓవరాల్గా మెథడ్స్ గురించి. అయితే ఇక్కడ మీకు ఇంకొకటి తెలియవలసిన విషయం ఉంది. అదేంటంటే, ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని ప్రెస్ చేసినప్పుడు ఇది మనకి 1 of 2 ఓవర్లోడెడ్ మెథడ్స్ అని చూపిస్తుంది. ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కన్సోల్ డాట్ రైట్ లైన్ అని ఎంటర్ చేసినప్పుడు 1 of 19 ఓవర్లోడెడ్ మెథడ్స్ అని చూపిస్తుంది. అంటే ఈ మెథడ్ని మనం 19 డిఫరెంట్ వేస్లో రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఉన్న పారామీటర్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, అది ఏం చేస్తుంది, క్యారెక్టర్ ఎరే తీసుకుంటుంది, ఇక్కడ క్యారెక్టర్ తీసుకుంటుంది, ఇక్కడ బూలియన్ తీసుకుంటుంది, అలా అనమాట. ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఇది నార్మల్ మెథడ్, ఇది విత్ ఆర్గ్యుమెంట్స్. అయితే ఇక్కడెక్కడ ఈ మెథడ్ ఎప్పుడు కూడా మనకి ఏ వాల్యూని రిటర్న్ చేయదు అనమాట, కానీ ఆర్గ్యుమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, ఇదే విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ డాట్ యాడ్, ఈ యాడ్ మెథడ్లో కూడా మనకి 2 ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి నథింగ్, రెండోది వచ్చేటప్పటికి 2 పారామీటర్స్ని తీసుకుంటుంది, అది ఇంటిజర్ అండ్ ఇంటిజర్. ఇక్కడ చూపిస్తుంది కదా మనకి సిగ్నేచర్. సో ఈ కాన్సెప్ట్ని ఏమంటామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. అర్థమైంది కదా, అర్థమైందా సార్? సో అంటే ఏంటంటే సేమ్ సిగ్నేచర్ ఉంటుంది, బట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే డేటా టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. నేను మళ్ళీ 2 తీసుకుంటున్నా, కానీ ఇక్కడ ఏం చేస్తానంటే ఇది డబుల్ అని పెడతా. ఇప్పుడు మీకు ఇది ఏం చూపిస్తుంది అంటే 1 of 3 అని చూపిస్తుంది. ఒకటి ఇంటిజర్ డబుల్ తీసుకుంటుంది, రెండోది ఇంటిజర్ తీసుకుంటుంది, మూడోది ఏమీ తీసుకుంటా. అర్థమవుతుంది కదా. అంటే ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఎప్పుడు చెప్తామండి, మిగతా అన్నీ కామన్గా ఉంటాయి. ఏది యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైపు, నేమ్. మళ్ళీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ 0 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2నే ఉన్నాయి, కానీ ఒకటి ఇంటిజర్ ఒకటి డబుల్, ఇక్కడ 2 ఇంటిజర్. ఇలా డిఫరెన్స్గా ఉంటే, అంటే వేరాస్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లేదా డేటా టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకేనా, అర్థమైంది కదండి. మెయిన్ యూసేజ్ మెథడ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడానికి మెథడ్ ఉపయోగిస్తాం. ఈ మెథడ్ని యూజ్ చేసి మనం ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి వాల్యూస్ని పాస్ చేయొచ్చు. అంటే ఇలా విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్ తోటి మళ్ళీ ఆ వాల్యూని కాల్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే అండి, ఇక్కడ ఇంకొకటి చూపించవచ్చు మీకు. ఎలా అంటే
ఇదంతా అయిపోయిన తర్వాత నేను సబ్ట్రాక్షన్ కూడా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తున్నా. సో ఏమవుతుందండి, ఫస్ట్ వచ్చి మనకి ఎడిషన్ ఈజ్ 25 అని చూపిస్తుంది. సెకండ్ మనల్ని 2 నెంబర్స్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకే, ఏవో నెంబర్లు ఎంటర్ చేస్తాము, దాని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చూపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏం చూస్తుంది, ఎడిషన్ ఆఫ్ అని చెప్పేసి 25 చూపిస్తుంది. అంతే కదా, ఎందుకంటే అదే మెథడ్ మనం 2 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాము. 2 టైమ్స్ ఎడిషన్ ఆఫ్ a ప్లస్ b అంటే 10 ప్లస్ 15 25 చూపిస్తుంది. నో డౌట్. సో 45 35 ఎంటర్ చేస్తున్నా, ఎడిషన్ సబ్ట్రాక్షన్, ఫైనల్గా మళ్ళీ ఎడిషన్ ఈజ్ 25 అని చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక పని చేయొచ్చు. నేను ఎప్పుడైతే వాల్యూస్ పాస్ చేస్తున్నానో ఆ వాల్యూస్ని మీరు లోకల్ వేరియబుల్కి కూడా ఇన్స్లైట్ చేయొచ్చు. అర్థమవుతుందా? అంటే యూజర్ పంపినటువంటి వాల్యూస్ని ఈ లోకల్ వేరియబుల్స్లోకి స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే మీకు డిఫరెంట్గా వస్తుంది. ఎడిషన్ ఈజ్ 25 45 35 ఇస్తున్నాను. ఇంతకుముందు మళ్ళీ ఎడిషన్ ఈజ్ 25 వచ్చింది, కానీ ఈసారి 80 వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే మనం ఏం చేస్తున్నాం అండి, వాల్యూస్ని అసైన్ చేసేస్తున్నాం. 10 వాల్యూ ఓవర్ రైట్ చేసేస్తున్నాం, కాబట్టి ఆ వాల్యూస్ని అది మనకి ప్రింట్ చేస్తుంది. ఓకే, అంటే రిక్వైర్మెంట్ని బట్టి మనం అలా పంపిన వాల్యూస్ని ఆ క్లాస్లో కావాలితే స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్స్లో. ఇదంతా ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నేను ఇమీడియట్గా వీడియో పంపిస్తాను, సో అది చూసి కానీ కొంచెం బాగా క్లారిటీ వచ్చేలా ట్రై చేయండి. ఓకేనా? సరే సార్.